గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్సిస్ వరల్డ్. తమ్నైల్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ వీడియోలో ఏముందని. ఇదైతే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ పార్ట్ 2. ఇందులో అంతా బాగా జరిగింది, బాగా ఉంది అని సంతోషపడే లోపే ఒక సాడ్ మూమెంట్ అయితే జరిగిందండి. అదేంటి అనేది తెలియాలంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియో చూసేద్దాం. ఇదైతే డెకరేషన్ అవుట్పుట్ అండి. నేను పార్ట్ 1లో చెప్పాను కదా అది. ఇంకా జెంట్స్ అయితే డ్యాన్స్ స్టార్ట్ చేశారు. हिंदुस्तानी रानी बन जाएगा गीत गोरिया तेरे बिन दिल नहीं लगता नहीं तेरे बिन दिल नहीं लगता नहीं तेरे बिन दिल नहीं लगता नहीं लगता तुझे देखते ही हाय दिल रे. ఒకవైపు పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, ఒకవైపు లేడీస్ చేస్తున్నారు. ఎవరంతటి వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటున్నారు. మా పాప అయితే ఇంక బర్త్డే అయిపోయింది, వెళ్ళి మట్టిలో ఆడుకుంటుంది. వీళ్ళకున్న బిజీ షెడ్యూల్లో డ్యూటీ ప్రెజర్లో ఏదో ఒక్కరోజు మాత్రమే ఇలా టైం దొరుకుతుందండి. ఆ ఒక్కరోజుని ఇలా వినియోగించుకుంటారు. నార్మల్గా ఉండదైతే డ్యూటీ ప్రెజరు చాలా స్ట్రెస్ ఉంటుంది, చచ్చిపోతుంటారు డ్యూటీ ప్రెజర్తో. నార్మల్గా అయితే ఉండదు, ఫుల్ బిజీ టెన్షన్ ఉంటుంది. ఒక్కొక్కరు ఫేస్ చూస్తే వచ్చేటప్పుడు ఇప్పుడు అలానే ఉంటుందండి వాళ్ళ డ్యూటీ అంత కదా. మరి ఎవరు కూడా డ్యాన్స్ వేయాలి, ఎవరు చూస్తారు అన్నట్టుగా అయితే చేయట్లే. ఆ మూమెంట్ని, ఆ రోజుని సక్సెస్ చేయడానికి కోసం మస్తీ చేస్తున్నారు. సక్సెస్ అయితే చేశారండి మొత్తానికి అందరూ కలిసి. నేనైతే ఎప్పుడు అనుకోలే ఎంత బాగా చేస్తాం మా బాబు బర్త్డే అని. బాగా అయింది, అందరూ కలిసి బాగా సక్సెస్ చేశారు. ఎక్కడ ఏం రాలేదు, కానీ లాస్ట్లో చిన్న బాధ అయితే మిగిలింది. ఇక్కడైతే ఈయన డ్యాన్స్ రాదండి, వీళ్ళు అందరూ కలిసి గ్రూప్ అయిపోయి అతనికి నేర్పిస్తున్నారు. కొందరు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా రానోళ్ళు. ఇంకా కపుల్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో అయితే అందరం వెళ్ళాము, అంటే అందరూ రావాలని చెప్పి ఒక అమ్మాయి అనింది. మాకు రాదని ఒక ఇద్దరం అన్నాం అనమాట. అయినా ఊరుకోలే, రావాలంటే ఇంకా అందరం వెళ్ళి స్టార్ట్ అయితే చేసాము. స్టార్ట్ చేసి కొంచెం సేపు ఉండి ఒక్కొక్కరు సైడ్ అయిపోతే ఇంకా వచ్చిన ఒకరిద్దరు మాత్రమే లాస్ట్ వరకు వేశారు. ఇంకా ఫుల్ వీడియో పెడితే ఫుల్ లెంత్ అవుతున్నాయి. ఇంకా అందుకని నేను సగమే పెడుతున్నా.
కపుల్స్ లేని వాళ్ళు అంటే వీళ్ళ వైఫ్స్ డ్యాన్స్ చేయరు అనమాట. చేయకుంటే వీళ్ళంతట వీళ్ళు వేస్తున్నారు. సాడ్ మూమెంట్ అని డ్యాన్స్లు ఇవే చూపిస్తున్నా, అసలు ఏం జరిగింది సాడ్ మూమెంట్ అని అనుకుంటున్నారా? సాడ్ మూమెంట్ అయితే ఇదేనండి. తను నన్ను హగ్ చేసుకుంటుంది కదా, ఆ అమ్మాయి వాళ్ళకి పోస్టింగ్ అయితే వచ్చింది. అదే రోజు వెళ్ళాల్సి వచ్చింది. ఫంక్షన్ అంతా అయ్యాక 10:30కి అయితే వాళ్ళు వెళ్ళారు. క్వార్టర్ ఖాళీ చేసి వెళ్ళాల్సి వచ్చింది. తనైతే స్టార్టింగ్ నుంచి ఏడుస్తూనే ఉంది. ఇంకా తనని అలా పంపించకుండా నవ్విస్తూ పంపించాలని చెప్పి మేమైతే విశ్వ ప్రయత్నాలు చేసాం, కానీ అవ్వలేదు. తను ఏడుస్తూనే ఉంది. ఇక్కడ వాళ్ళ ఆయనకు కూడా జెంట్స్ అలాగే చెప్తున్నారు. అతను ఎప్పుడు ఏ ఫంక్షన్లో కూడా డ్యాన్స్ అనేది చేయరండి, కానీ ఈరోజు బాధతో డ్యాన్స్ చేశారు. బాధతో ఎవరైనా డ్యాన్స్ చేస్తారా అని మీకు అనిపించవచ్చు, కానీ చేస్తారండి. ఎందుకంటే అతని కళ్ళ రింపుగా నీరు మేము దగ్గర నుంచి చూసాం కదా, చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఫౌజ్లో ఇలాగేనండి, తక్కువ టైంలో ఎక్కువ అటాచ్ అయిపోతాం, లేడీస్ అయినా జెంట్స్ అయినా. వెళ్ళేటప్పుడు అంటే ఇంకా చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఇంకా ఎలాగైనా వాళ్ళకి ఏడిపించుకుని నవ్వుతూ పంపించాలని చెప్పి ట్రై చేసాం. గ్రాండ్ సండేఫ్ అయితే ఇచ్చాం విత్ హెవీ హార్ట్స్. మా పాపని 6 months అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చామండి. వీళ్ళది మా పక్క రూమే. నాకు కొన్నిసార్లు తనని చూసుకోవటంలో ఇబ్బంది అయితే వాళ్ళు తీసుకెళ్ళి చూసుకొని ఆడిపించుకొని చేశారు. లాస్ట్లో అయితే మా పాపను పట్టుకొని చాలా ఏడ్చారు, కొంచెం ఫీల్ అయ్యారు. నేను అందరూ జెంట్స్, పిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఏడ్చామండి. ఇంకా ఇలానే ఉంటుంది ఫౌజీ. ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో అయిపోయింది. మేమైతే లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.